ప్రియ సహోదరి సహోదరుడా, ఒకసారి నీ ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేసుకో. నీ అనుదిన విశ్వాస జీవితములో నీవు అనుదినము పాపానికి భయపడుతున్నావా, లేక పాపాన్ని భయపెడుతున్నావా? ఒకవేళ నీవు పాపానికి భయపడుతూ ఉన్నట్లయితే నీ యొక్క పశ్చాత్తాప జీవితాన్ని పరిశీలన చేసుకో. ఎందుకంటే సరికాని పశ్చాత్తాప జీవితాన్ని ఎవరైతే కలిగి ఉంటారో అట్టి వారిని అనుదినము గతకాల పాపము వారిని ప్రతిదినము కూడా భయపెడుతూ ఉంటుంది. ఎవరైతే నిజ పశ్చాత్తాప జీవితాన్ని కలిగి ఉంటారో వారు అనుదినము కూడా పాపాన్ని భయపెడుతూ ఉంటారు. లేఖన భాగం సెలవిస్తున్నది, పాపము చేవారు బహుగా భయపడతారని. కనుక అలాంటి భయం నీలో ఈ దినమే రక్షణకు అనుకూలమైన సమయం అని. అయ్యా, గత కాలానికి వ్యతిరేకంగా నేను పాపం చేశాను, ఆ పాపము నన్ను అనుదినము కూడా భయపడుతుంది, ఆ పాప భయం నుండి నన్ను విడుదల కలుగు చేయని నిజముగా దేవుని సన్నిధిలో దుఃఖపడి ఒప్పుకుందాం, పాపాన్ని విడిచిపెడదాం, పరిశుద్ధంగా ధైర్యంగా జీవితాన్ని ఎత్తుకుంటారు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగుండును గాక. ఆమేన్.